హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు ఐప్ వస్తుంది, ఐప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ వీడియోలో మీకు చాలా ముఖ్యమైన పోషకాలు అయితే చూపిస్తాను. మండే ఎండల్లో కూడా గుత్తులుగా పువ్వులు పూయడానికి నేను ఇస్తున్న ఫర్టిలైజర్స్ చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండేవే. ఈ ఎండాకాలంలో చాలా వరకు మనం ఏదైనా ఫ్రూట్స్ తెచ్చుకున్నాం అనుకో, అవి పాడైపోయినప్పుడు ఇలా చేసి మీరు మొక్కలకి ఇచ్చారనుకో, అసలు ఎండాకాలం సైతం కూడా పెద్ద పెద్ద సైజులో మంచి కలర్తోని పర్ఫెక్ట్గా పువ్వులు అనేది విరగపూస్తాయి. దానికి నేను చేసిన ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా యూజ్ఫుల్ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఎంతటి మొండి మొక్క అయినా, పువ్వులు పూయట్లేదైనా సరే గుత్తులుగా పువ్వులు అయితే పూస్తాయి. గుబురు గుబురుగా పెద్ద పెద్ద సైజులో పువ్వులు అయితే విరగపూస్తాయి. దానికోసం నేను ఇస్తున్న పోషకాలు ఏంటనేది ప్రతి వీడియోలో కూడా చూపిస్తాను. ఏదో ఒక పోషకాలు అయితే సింపుల్ మెథడ్లోనే ఇప్పుడైతే మీకు చూపిస్తాను. మస్క్ మిలన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో మనం బాడీ కూల్నెస్ కోసం ఇవి మొక్కలకైనా మన బాడీకైనా చాలా చలవ చేస్తాయి అన్నమాట. ఇది మొక్కలకు కానీ మన బాడీకి కానీ చాలా చలవ చేస్తాయి. ఇవి పాడైపోయినప్పుడు ఒకవేళ మనం మార్కెట్కి వెళ్ళినా కూడా పాడైపోయిన వాళ్ళని అడిగినా ఇస్తారు. కానీ మనం ఇంట్లో కూడా ఒక్కొక్కసారి మన కుదరక తినని టైంలో పాడైపోయింది అనుకో, ఇవి కూడా మంచిగా అసలు ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు, అందులో ఉండే జ్యూస్ మాత్రమే. అది ఆ జ్యూస్ అంతా కొంచెం పాడైపోయినట్టు అయింది. అంటే తెచ్చిన 2-3 డేస్ వరకు వాడకుండా ఉండేసరికి ఇలా పాడైపోయినప్పుడు దాన్ని మొత్తం కూడా ఒక చిన్న బకెట్లో వేసి మొత్తం కూడా దాన్ని స్మాష్ చేసి ఇలా 2-3 రకాల ఐటమ్స్ కలిపి మొక్కలకి ఇచ్చారనుకో నిజంగా అద్భుతమైన రిజల్ట్ అని చెప్పొచ్చు. ముందైతే 1 టేబుల్ స్పూన్ అంతా బెల్లం పౌడర్ వేసుకున్నాను. తర్వాత దీంట్లో ఆవపిండి ఉంటుంది కదా, ఆవపిండి 1 టేబుల్ స్పూను. అలాగే నా దగ్గర మిక్స్డ్ పౌడర్ ఉంది కాబట్టి ఆల్ మిక్స్ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసిన. ఈ 3 కలిపి మీ దగ్గర ఆల్ మిక్స్ పౌడర్ లేకుండా ఓన్లీ ఆవపిండి బెల్లం అయినా వేసుకోండి చాలు. లేదంటే శనగపిండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకొని ఒక రోజంతా పక్కకు పెట్టిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయిందో. చాలా అద్భుతంగా అయితే ఫర్మెంటేషన్ అయింది. ఇప్పుడు ఇది ఆల్రెడీ బాగా పండి జ్యూస్ కూడా బయటకు వచ్చింది. అది మొత్తం కలిపేసి ఇప్పుడు నేను ఇది మార్నింగ్ టైంలో కూడా ఫుల్ ఎండగా వస్తుంది కాబట్టి కొన్ని నీడకున్న మొక్కల వరకు అయితే ఇస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇది 2-3 రోజుల వరకు కూడా చాలా బాగుంటుంది, ఇంకా బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇలా అయితే ఈ కప్పుతో ఇంత తీసుకొని ఈ వాటర్కి కొన్ని మొక్కలకే ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ టైం ఇస్తాను. ఇప్పుడు టైం 8-9 అయినా కూడా ఎండ ఫుల్గా వస్తుంది కాబట్టి ఇంత ఎండలో ఇచ్చినా కూడా మళ్ళీ ఉట్టేనే డిహైడ్రేట్ అయిపోతాయి మొక్కలన్నీ కూడా ఎండలో ఇవ్వడం వల్ల. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇవైతే ఇలాంటి పోషకాలు ఏంటంటే మొక్కలకు చాలా మంచిదన్నమాట. అంటే ఎండ తాకి నుంచి ఎంత కొంత రిలీఫ్ అయితే ఉంటుంది. మనం కూడా ఎండాకాలం జ్యూసెస్ ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా చలవ కోసం. ఈ మస్క్ మిలన్ అయితే చాలా చలవ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఫ్రూట్ తిన్నాక ఆ తొక్కలు ఏవైతే ఉంటాయో ఆ తొక్కలు కూడా సన్నగా పీసెస్గా కట్ చేసి వాటిని మిక్సీ చేసుకొని కూడా ఆ వాటర్ని కూడా మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. మన వాటర్ మిలన్ కూడా తిన్నాక సన్న పీసెస్ చేసేసి వాటిని కూడా మిక్సీ చేసి వాటర్లో డైల్యూట్ చేసి డైరెక్ట్ మొక్కలకి ఇవ్వడమే. ఏం ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. మిక్సీ చేసి డైరెక్ట్ మొక్కలకి ఇవ్వడం. ఎందుకంటే మొక్కలకు ఎండ తాకి నుంచి కాపాడడానికి ఈ ఫర్టిలైజర్స్ అనమాట. ఇందులో మనం ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు అవి కలిపాం కదా, అవి నిజంగా ఎంత పర్ఫెక్ట్ బలాన్ని ఇస్తాయంటే వాటిలోనే చక్కటి ఐరన్, కాల్షియం, మినరల్స్ చాలా ఉంటాయి. బెల్లం కానీ లేదంటే మస్టర్డ్ కానీ లేదంటే ఆల్ మిక్స్ పౌడర్ కానీ అసలు ఎంత బాగా పనిచేస్తాయో తెలుసు. అవన్నీ కూడా మొక్కలకి చాలా హెల్ప్ చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర ఈ ఫ్రూట్ లేకుండా ఏ ఫ్రూట్ పాడైపోయినా ఇలా చేసేయండి. లేదంటే మీ దగ్గర ప్రొమోగనేట్ ఉందనుకో, ప్రొమోగనేట్ తినేసాక తొక్కలు ఉంటాయి, ఒక్కొక్కసారి ప్రొమోగనేట్ కూడా పాడైపోతాయి కదా, అలాంటి వాటిని కూడా మిక్సీ చేసి ఈ పౌడర్స్ కలిపేయండి. మీ దగ్గర ఏవైతే ఉంటే అవే చేయండి. మన దగ్గర పాల్ మిక్స్ పౌడర్ అందరి దగ్గర ఉండదు కాబట్టి నేను అందుకే ఇంకొకటి ఏం చెప్పానంటే ఆవపిండి కలిపేసి చేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు చూడండి సండే రోజు మార్నింగ్ పువ్వులు చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అయ్యాయంటే. మల్లె పువ్వులు కూడా చూడండి, మల్లె పువ్వులు కానీ మన గార్డెన్లో అన్ని రకాల పువ్వులు అయితే విపరీతంగా పూస్తున్నాయి. ఇది సండే రోజు మార్నింగ్. ఇది నేను రోజు వీడియోలో మీకు చూపిస్తూనే ఉన్నాను. మేము పువ్వులు కోస్తుంటే కూడా మొగ్గలు తగ్గిపోతున్నాయి చూడండి. ఇంకా 1-2 టైమ్సే పూస్తాయి పువ్వులు. ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడిందనే చెప్పాలి మొక్క. మల్లె పువ్వులు మళ్ళీ ఆకు తీసుకోవాలి ఖచ్చితంగా.
ఇంకా అలాగే ఇంకా ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు, టమాటోస్ కూడా చాలా వచ్చినాయి గార్డెన్లో, కొన్ని పువ్వులు, టమాటాలు, కొంచెం కరివేపాకు అయితే కోసుకున్నాను. ఇది ఈ పువ్వులు ఇవన్నీ కోసిందేమో సండే రోజుది. ఈ టమాటాస్ కూడా అది సాటర్డేది, సండేది కాదు, సారీ ఫ్రెండ్స్, ఇవి సాటర్డే కోసా. ఇంకా సండే మార్నింగ్ ఏం కోయలేదు నేను, పువ్వులు ఏం కోయలేదు. ఇంకా సండే కాబట్టి కొంచెం లేట్గా లేవటం అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి సండే రోజు ఇంకా పువ్వులు ఏం కోయను నేను. ఇంకా టమాటాలు చూడండి, ఇంత ఎండాకాలం ర్యాండమ్గా మళ్ళీ ఇది దేశీ టమాటా మొక్క. ఈ సీడ్స్ కూడా ఉంచుతాను అనేది చాలామంది అడిగారు. సీడ్స్ కూడా ఖచ్చితంగా ఈ సీడ్స్ అయితే ఇది ర్యాండమ్గా మొలకెత్తి ఇంత ఎండలకు కూడా ఎన్ని కాయలు వచ్చాయి చూడండి, దాదాపు కేజీ వరకు వచ్చినాయి టమాటాలు. అసలు నిజంగా ఇది నిజంగా అద్భుతం అని చెప్పాలి. నేను పెట్టిన మొక్క కాదు, కనీసం అది ఎండాకాలం మళ్ళీ మిగతా సీజన్ అంటే ఏమనుకుంది, ఇంత ఎండాకాలం కూడా ఇంత చక్కగా వస్తున్నాయంటే మరి నేను చేసుకున్న పోషకాలు అది ఏ మొక్క అయినా సరే, నేను చేసుకున్నది పూల మొక్కలకి కాదు, ఇలా వెజిటేబుల్స్ కూడా అన్నిటికీ ఇస్తాను. అందుకే రిజల్ట్ కూడా అంత బాగుండిద్ది. చూసారు కదా ఎన్ని వచ్చాయి. మీకు నేను మళ్ళీ కిందికి వెళ్ళాక కూడా చూపిస్తానని ఎన్ని వచ్చాయి అనేది కూడా. పువ్వులు కూడా చక్కగా వచ్చినాయి అసలు చాలా. టమాటాలు అలాగే మందార పువ్వులు, గన్నేరు పువ్వులు కోసాను చూడండి. టమాటాస్ ఇంక ఈ పూల కిందికి వెళ్ళిపోయినాయి టమాటాలు అని చెప్పాలి. ఇది సాటర్డే రోజు నేను ఈ హార్వెస్ట్ అయితే చేశాను. చాలా బాగుంది అసలుకు. ఈరోజు ఇంకా దొండ ఫ్లవర్స్ కూడా చిన్న మొక్క అయినా సరే 3 ఫ్లవర్స్ వచ్చినాయి. పెన్సిల్ దొండ ఇది కూడా దొండకాయలు ఇంకా త్వరలోనే దొండకాయలు తప్పకుండా రాబోతున్నాయి మన గార్డెన్లో. ఇది అందుకే తీగ నేను ఇది ఎండాకాలం కదా, ఎండాకాలం తర్వాత అటు సైడ్ పెడదాంలే పైకి ఎగ్గిద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఆడ పెట్టామనుకో సమ్మర్లో ఊరెళ్ళిపోయినప్పుడు చనిపోద్దేమో అని చెప్పేసి. ఈ బీర మొక్క కూడా చూడండి ఎండలకు అసలు అంతే. ఈ ఎండాకాలము మనకు డైరెక్ట్ ఎండపడినప్పుడు ఏంటంటే ఈ తీగ పాదులు మరీ నీడలోకి పెట్టుకోలేము, ఎండలోకి పెట్టుకోలేము అన్నట్టు ఉంటాయి. ఇంక ఇక్కడైతే మిర్చి మొక్క చూస్తున్నైతే మీరైతే నిజంగా 2 కళ్ళు చెదిరిపోవాలని చెప్పాలి. ఇది జనవరి 30కి పెట్టిన మొక్కే కదా, మీకు తెలుసు కదా. నర్సరీ మేళలో తీసుకొచ్చాను చూడండి ఎంత చక్కగా వచ్చినాయి అంటే కాయలు. నిజంగా నర్సరీ మేళలో నిజంగా మనకు మేలు చేసి ఎన్నో ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ వెళ్ళాలనిపించింది నాకైతే ఖచ్చితంగా. ఈరోజైతే ఒకటి కోసాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా బ్లూమ్ అయ్యాయో. అసలు సరిగా ఎందుకో ఎండగా ఉండే టైంలో తీసిన అనుకుంటా, సరిగా వీడియోలో అవి కాయలు ఎక్కువ కనపడలే. మరొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇవి కూడా మల్లె మొగ్గలు. ఇది ఇంకొక మొక్క ఉందని చెప్పాను కదా, ఇంకొక మొక్కకేమో ఇది హైట్ పెరుగుతుంది కానీ పువ్వులు కొంచెం తక్కువ వస్తున్నాయి దానికి. ఇంకా టమాటాలన్నీ కూడా టమాటాలు, కరివేపాకు ఇంకా డివైడ్ చేసి పక్కకు పెట్టాను. ఇంకా ఈరోజు ఇవి పువ్వులు చూసారు కదా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన గార్డెన్లో ఎప్పటికప్పుడు పువ్వులు అయితే అధికంగానే పూస్తాయని చెప్పాలి. మందారాలు కానీ ఇంక ఇవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ ఫర్టిలైజర్స్, మీకు కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా పెద్ద పెద్ద సైజులో ఎండాకాలం కూడా కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు నిజంగా మనం పోషకాలు ఇవ్వకపోతే ఇలా పుయ్యవు ఫ్రెండ్స్. అసలు ఎలా ఉంటాయంటే అసలు చాలా చిన్న సైజులో ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ దీనికి మిల్లీ బాక్స్ పట్టి దాని సైజు చూడండి ఎంత చిన్నగా ఉంది. ఇంకా దాన్ని కోయలేదు, నేను వదిలేశాను. ఇంత మంచి పోషకాలు ఇస్తున్నా వాటిలున్నాయంటే మిల్లీ బాక్స్ ఎఫెక్ట్ అవి. తప్పకుండా మీ ఇంట్లో ఏ ఫ్రూట్ ఖరాబ్ అయినా కూడా ఈ ఫర్టిలైజర్ చేసి మొక్కలకి ఇవ్వండి, అద్భుతంగా పనిచేస్తుంది. మల్లె పువ్వులే కానీ, గులాబీలు కానీ, కనకాంబరాలు కానీ, మందారాలు కానీ మన గార్డెన్లో అసలు ఎన్ని రకాలు కనకాంబరాలు, మల్లె పువ్వులు, మందారాలు, గులాబీలు, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చామంతులు కూడా ఉన్నాయి కానీ ఈ మధ్య నేను చూపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో చామంతి పువ్వులు కూడా ఎట్లా వస్తున్నాయో చూపిస్తాను ఖచ్చితంగా. తప్పకుండా ఏ ఫ్రూట్ మీ ఇంట్లో ఖరాబ్ అయినా కూడా వేస్ట్ చేయకుండా ఇలా మీ దగ్గర ఏం లేకపోయినా ఒక ఆవపిండి, బెల్లం పౌడర్ కలిపి ఒక్క రోజంతా పక్కన పెట్టి
వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి. నిజంగా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అదే బనానా అయినా సరే, ఇలాంటి ఫ్రూట్ అయినా సరే, ఇంకే ఫ్రూట్ అయినా సరే. మన దగ్గర గ్రేప్స్ కూడా పాడైనప్పుడు గ్రేప్స్తో కూడా ఇలా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది చాలా యూస్ఫుల్ వీడియో. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. చాలామంది పందిరిమల్లె అడిగారు. అది నాకు దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను. దూరంగా ఉంటే మాత్రం నాకు పంపించడం చాలా కష్టం అవుతుంది. నేను హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే పంపించగలుగుతాను, కానీ చాలా లాంగ్లో ఉన్న వాళ్ళకైతే పంపించలేను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.